ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఒక వాగ్దానము ద్వారా మనల్ని నడిపించడానికి ఎన్నుకున్న ఈ రోజును బట్టి దేవాది దేవుడికి వందనాలు. ఆ వాగ్దానము 91వ కీర్తన 4వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి వాగ్దానం అనేక సార్లు మనం ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నాం కదండి. మనము అనేక సార్లు మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు, బైబిల్ చదువుతున్నప్పుడు చదివి ఉంటాం, మందిరాలకు వెళ్ళినప్పుడు విని ఉంటాం, దైవజనుల ద్వారా బోధించబడినప్పుడు విని ఉంటాం. సో ఈ వాక్యానికి ఉన్న మెయిన్ రీజను, అర్థము, దేవుడి కృప మనకు అర్థమవుతుంది దీనిలో. కాబట్టి ముందుగా దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ముందు వచనాల్లో దేనిని బట్టి మరి ఆయన తన రెక్కలతో కప్పుతాడు అని అంటే, ఆయనే మొదటి వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఆ రెక్కలే నీకు ఆశ్రయం, ఆ రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది అని అన్నప్పుడు, ఈ రెక్కలతో ఆయన ఆశ్రయమును కలుగు చేయాలన్నా, ఆ రెక్కలతో ఆయన మనల్ని కప్పాలన్నా మనం చేయాల్సింది ఏముందండి? మొదటి వచనంలో ఆ దేవాది దేవుడు తన వాక్యంలో మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని అంటున్నాడు దేవుడు తన వాక్యంలో. అంటే మహోన్నతుడైన ఆ దేవుని చాటున నివసించు వాడే ఏమై ఉన్నాడు? సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అంటే నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా, నీకు విశ్రాంతిని దేవుడు కలుగు చేయాలన్నా నువ్వు ఎక్కడ ఉండాలి? లోకానుసారమైన క్రియల్లో ఉండో, నీ ఇచ్చ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూనో, నీవు అనుకున్నదే ఆలోచిస్తూ, నీవు చేయాలనుకున్నదే నీ తలంపుల ప్రకారము మొండితనముతో నువ్వు చేయాలనుకుంటున్న విధంగానే ఈ లోకములో కొనసాగుతూ, నేను దేవుని చాటునే ఉన్నా, దేవునిలోనే ఉన్నా, నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదు అన్న ఆలోచనతో మనం ముందు కొనసాగుతున్నామేమో. దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును నన్న ఆ వాగ్దానము నీ పట్ల, ఇదిన ఇచ్చిన ఆ వాగ్దానమును నీ పట్ల నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతూ చెప్తున్న మాట. మరి ఆ వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నీ క్రియల్లో నువ్వు ఉండి, లోకానుసారంగా ఉండి, నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ బాధనలో, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో నువ్వు ఉండిపోయి వాటి వైపే చూసుకుంటూ దేవుని కృప నీకుంది అని నువ్వు మర్చిపోయి నిలబడితే ఆయన ఎలా నీకు ఆశ్రయం కలుగు చేస్తాడు? అందుకే నీకు సెలవిస్తున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు ఏమై ఉన్నాడు? మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అంటే నువ్వు ఈరోజు ఎవరి చాటులో ఉన్నావు? దేవుణ్ణి మొత్తానికి నీ లైఫ్లో నుంచి తీసేసి నీ ఆలోచనల ప్రకారం నువ్వు నడుస్తున్నావా? అది ఈరోజు జరిగిపోతుందేమో సహోదరి, రేపు జరిగిపోతుందేమో, ఎల్లుండి జరిగిపోతుందేమో, కానీ ఆయన రాకడ మాత్రం తప్పకుండా వస్తుంది. అది నిశ్చయముగా వస్తుంది. ఆ రోజు నువ్వు ఎక్కడ ఉండగలవు? దేవుని చాటున నువ్వు లేకుంటే, దేవుని సన్నిధిలో నువ్వు నివసించకుంటే, నీకు ఆయన రెక్కలు చాటున నీకు ఆశ్రయం లేకుంటే, ఆయన రెక్కలతో నిన్ను కప్పకుంటే నువ్వు ఏమైపోతావు? ఏం చేయగలుగుతావు ఈ లోకములో ఉండి? ఇది కాదు కదా, ఇది కాదు కదా మనం పిలువబడింది. అందుకే దేవుడు అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని సెలవిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే మహోన్నతుని చాటున నివసిస్తావో, ఆ సర్వశక్తుని నీడన నువ్వు విశ్రమిస్తావో, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏముందంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ రెక్కల క్రింద ఆశ్రయమును కలిగి నువ్వు దేవునిలో మహాశక్తిని పొందుకొని ఆయన మహిమార్థముగా నువ్వు భూమి మీద జీవించాలని దేవుడు తన తలంపు కలిగి నీతో మాట్లాడుతుండగా, ఆ కార్య నెరవేర్పు కొరకు ఈ వాక్యాన్ని నువ్వు అనుసరించి ఆ మహోన్నతుని చాటును నువ్వు నిలిచి ఆయన ఆశ్రయము క్రింద నువ్వు నిలబడినప్పుడు ఆ దేవాది దేవుడు ఈ వాక్య నెరవేర్పు నీలో కలుగు చేసి ఆయన మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు. ఇటు కృప దేవుడు తన ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.